శ్రీరామనవమి సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియోజకవర్గ పరిధిలోని పడుగుపాడు, రాజుపాలెం, జమ్మిపాలెం గ్రామాలలోని రామాలయాలను సందర్శించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఆమె శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి నేరేళ్ల మురళీ దంపతులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవానికి తరలివచ్చిన భక్తులకు వనమా శేషయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కోవూరు నియోజకవర్గం పాడి పంటలు, పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని ఆమె ప్రార్థించామని తెలిపారు. ఎంతటి విషమ పరిస్థితుల్లో అయినా సత్యం, ధర్మానికి కట్టుబడి ఉండాలన్న సందేశాన్ని శ్రీరాముని జీవితం మనకు అందిస్తుందన్నారు. సీతారాముల ఆదర్శ జీవితం భారతీయ కుటుంబం ఔన్నత్యాన్ని చాటుతుందన్నారు. మాట్లాడి లైట్ ఉన్నాయా లేవా లైట్ 320%. జై శ్రీరామ్ 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 జై శ్రీరామనవమి పుట్టినరోజుని వివాహం జరిగిన సీతారాముల కళ్యాణం సకల శుభాలకు సోపానం మంగళకరమవు ఆ సంయోగం. శుభాకాంక్షలు మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకి, జిల్లా ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఆ శ్రీరాముల వారి, హనుమంతుల వారి, సీతా శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ పడుగుపాడులో దాత్రి గ్రీన్ హోమ్స్లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో సీతా కళ్యాణం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.